హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను ఈరోజు మీకు చాలా సింపుల్గా చేసుకునే పావ్ బాజీ మసాలా రెసిపీ చూపించబోతున్నానండి. నేను ఇన్స్టాపాట్ వాడుతున్నాను. ప్రెషర్ కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. జస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ని డంప్ చేసేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. పావ్ బాజీ కర్రీ రెడీ అయిపోద్ది అనమాట. దానికి నేను కన్సిడర్ చేస్తున్న వెజిటబుల్స్ ఏ క్వాంటిటీ తీసుకుంటున్నాను అండ్ స్పైసెస్ ఏవి వాడబోతున్నానో మీకు షేర్ చేసుకుంటానండి. నేను వచ్చేసి ఒక బిగ్ కప్ పొటాటోస్ తీసుకున్నానండి. ఇవి కొంచెం మీడియం సైజు పొటాటోస్, 2 పొటాటోస్ పీల్ చేసి జస్ట్ క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. అండ్ ఒక చిన్న క్యారెట్ అండి, హాఫ్ క్యారెట్ తీసుకున్నాను. స్వీట్నెస్ ఎక్కువ వస్తుందండి, ఎక్కువ క్వాంటిటీ క్యారెట్ వాడకండి. ఇది వచ్చేసి టొమాటో ఆనియన్ కర్రీ బేస్ ప్రిపేర్ చేసుకున్నాను కదండి, నేను మీకు షేర్ చేసుకున్నాను కదా, అది ఒక క్యూబ్ తీసుకున్నాను. అండ్ ఫ్రోజన్వి గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నానండి, ఒక హాఫ్ కప్పు. మీ దగ్గర యాక్చువల్గా రెడ్ క్యాప్సికమ్ కానీ ఫ్రెష్ క్యాప్సికమ్ కానీ ఉంటే అది వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. రెడ్ క్యాప్సికమ్ ఇంకా మంచి కలర్ ఇస్తుందండి. నా దగ్గర లేదు, నేను ఫ్రోజన్ క్యాప్సికమ్ వాడుతున్నాను. అండ్ ఫ్రోజన్ పీస్ తీసుకున్నానండి, ఒక 3/4 కప్పు. మీరు ఫ్రెష్ పీస్ వాడుతూ ఉంటే జస్ట్ ఒక 30 సెకండ్స్ హాట్ వాటర్లో పెట్టుకోండి, కుక్ అవ్వడం ఈజీగా బాయిల్ అవుతాయి. లేదంటే డైరెక్ట్గా వాడుకున్న ప్రాబ్లం లేదు. అండ్ ఒక కప్పు క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. అండ్ దీనికి బటర్ ఇంపార్టెంట్ అండి, బటర్ లేకపోతే నెయ్యి వాడుకోండి. అండ్ మనకి ఒక హాఫ్ కప్పు వాటర్ కావాలి. సాల్ట్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను కలర్ కోసము. మీ దగ్గర లేదు అంటే గ్రీన్ చిల్లీస్ కానీ లేదంటే నార్మల్ మనం కర్రీస్లో వాడుకునే కారం కానీ వాడుకోండి. ఆయిల్. అండ్ దీనికి స్పైసెస్ వచ్చేసి నేను ప్యాకెట్ బేస్డ్ ఏమి వాడట్లేదండి. ధనియాల పొడి, కసూరి మేతి, జీలకర్ర పౌడరు అండ్ ఆమ్చూరి పౌడరు వాడబోతున్నానండి. సో ఇవన్నీ జస్ట్ డంప్ చేసేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇన్స్టాపాట్లో చాలా ఈజీ, 10 మినిట్స్లో అయిపోతుందండి. డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలన్నా, లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలన్నా, లేదంటే ఎప్పుడన్నా హర్రీలో ఉన్నప్పుడు వీకెండ్స్ కొంచెం స్పెషల్గా లంచ్ ఆర్ డిన్నర్ ప్లాన్ చేసుకోవాలనుకున్నా దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట మా ఇంట్లో. సో ఈరోజు నేను మీకు డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటుంది చూపిస్తున్నాను. జస్ట్ సాచు మోడ్ పెడుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసానండి. అండ్ ఒక 2 స్పూన్స్ బటర్ క్వాంటిటీ యాడ్ చేస్తున్నాను. అది జస్ట్ కొంచెం మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి. బటర్ మెల్ట్ అయిపోయిందండి. జస్ట్ వెజిటబుల్స్ యాడ్ చేసేస్తున్నాను. పొటాటో వేసానండి, క్యారెట్, క్యాలీఫ్లవర్, మన టొమాటో ఆనియన్ కర్రీ బేస్ వేసానండి. జస్ట్ ఒకసారి మిక్స్ చేస్తాను. వీటికి మనం ఏం పోపు పెట్టట్లేదండి, డైరెక్ట్గా బటరు అండ్ ఆయిల్ మెల్ట్ అవ్వగానే, కొంచెం వామ్ అవ్వగానే నేను వెజిటబుల్స్ వేసేసాను. ఒకసారి వెజిటబుల్స్కి బటర్ కోట్ అయ్యేలాగా మిక్స్ చేస్తున్నానండి. అండ్ క్యాప్సికము పీస్ కూడా వేసేసానండి. ఒక 1 స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక టీ స్పూను కొరియాండర్ పౌడర్, ఒక 3/4 స్పూను జీరా పౌడర్, ఒక ఫుల్ స్పూన్ కసూరి మేతి, ఒక హాఫ్ స్పూను ఆమ్చూర్ పౌడర్ అండి, ఎండబెట్టిన మామిడికాయ పౌడరు యాడ్ చేశాను. అండ్ ఒక బిగ్ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు కావాల్సిన స్పైస్కి అడ్జస్ట్ చేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు అంత స్పైసీగా ఏముండదు, బట్ మంచి కలర్ని యాడ్ చేస్తుంది అనమాట. సో జస్ట్ నైస్గా మిక్స్ చేస్తున్నానండి. అండ్ ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాపాట్ లిడ్ పెడుతున్నానండి. అండ్ సీలింగ్ మోడ్లో పెట్టేశాను. అండ్ సాచు మోడ్ని క్యాన్సిల్ చేసేసి ప్రెజర్ ఆప్షన్ పెడుతున్నానండి. అండ్ హై ప్రెజర్ మోడ్కి వెళ్ళాను. హై ప్రెజర్ అండ్ మోర్ కుక్కి వెళ్ళేసి జస్ట్ 5 మినిట్స్ చాలండి.
ఆ సెట్టింగ్స్ 5 మినిట్స్ సెట్టింగ్స్ తోటి చాలా నీట్గా కుక్ అవుతుందండి. మనం మామూలుగా కొంచెం మ్యాష్ చేస్తే సాఫ్ట్గా వచ్చేస్తుంది. బయట మనకి పావ్ బాజీ అమ్ముతారు కదా స్ట్రీట్ సైడ్, అంత సాఫ్ట్గా వచ్చేస్తుంది. జస్ట్ మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ క్విక్ ప్రెజర్ రిలీజ్ అండి. మనం ఏమీ కంప్లీట్గా కూల్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేయక్కర్లేదు. మనకి టైమర్ ఆఫ్కి వెళ్ళగానే జస్ట్ క్విక్ ప్రెజర్ రిలీజ్ చేస్తే సరిపోతుంది. ప్రెజర్ కుక్కర్లో వండుకునే వాళ్ళు, నార్మల్ ప్రెజర్ కుక్కర్లో వండుకునే వాళ్ళు ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో పావ్ బాజీ ఇన్స్టాపాట్లో ప్రెజర్ కుక్ మోడ్ అయిపోయిందండి. జస్ట్ క్యాన్సిల్ కొడుతున్నాను నేను. ఒక 2 మినిట్స్ స్టాండ్ బై ఉంచేసుకుందాము. ఆ తర్వాత మనం క్విక్గా ప్రెజర్ రిలీజ్ చేసేసేయచ్చు. మనకి అది 2 మినిట్స్ స్టాండ్ బై ఉండేలోపు పావ్ రెడీ చేసేసుకుందామండి. బన్స్ నేను హ్యాంబర్గర్ బన్స్ వాడుతున్నానండి. జనరల్గా ఏవైనా సరే బటర్ బేస్డ్ సాఫ్ట్ రోల్స్ ఏవైనా బాగుంటాయి. ఐ మీన్ రెక్టాంగిల్గా ఉండేవి కానీ రౌండ్గా ఉండేవి కానీ, నేను జనరల్గా ఏంటంటే ఈ హ్యాంబర్గర్ బన్స్ ప్రిఫర్ చేస్తానమాట. శ్రేష్టకి ఎక్కువ ఇష్టం అని చెప్పేసి వాటిని బటర్ తోటి జస్ట్ మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి లైట్గా. అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది, సాఫ్ట్ అండ్ ఒక 1 స్పూన్ బటర్ వేస్తున్నానండి. జస్ట్ బన్ పెట్టేసి స్ప్రెడ్ చేసేస్తున్నాను. జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. దీనికి కొంచెం ఎక్కువ బటరే పడుతుందండి, అలా తింటేనే టేస్టీగా ఉంటుంది. ఈ నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ మీదే కాల్ చేస్తున్నానండి. కొంచెం ఎడ్జెస్ క్రంచీగా వచ్చేలాగా కాల్చుకునండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అండ్ లోపల సాఫ్ట్గానే ఉంటుంది బటర్ తోటి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి బాటమ్వి కొంచెం వెనక కూడా కాల్చుకునండి, అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది. జస్ట్ ఇలా స్లైట్గా అయితే చాలు. రెడీ అయిపోయినాయండి, తీస్తున్నాను. సో నేను కొంచెం ఎక్కువ బటరే వాడతానండి, అప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ శ్రేష్ఠకి ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట. సో నేను కొంచెం బటర్ ఎక్కువే యూజ్ చేశాను. మీరు కావాలంటే తక్కువ యూజ్ చేసుకోండి. అలా మీకు కావాల్సినన్ని జస్ట్ కాల్చుకునండి. బన్ ప్రిపేర్ చేసుకున్నానండి. క్విక్ రిలీజ్ చేయబోతున్నాను ప్రెజరు. చేసేటప్పుడు జాగ్రత్త అండి, చేతికి ఆవిరి తగిలినా ఫేస్కి తగిలినా చాలా హాట్గా ఉంటుంది. పిన్ను లోపలికి వెళ్ళిపోయిందండి. చూసారు కదా, జస్ట్ వెజిటబుల్స్ అన్నీ కుక్ అయినాయండి. దీన్ని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి మ్యాష్ చేసుకోండి. నేను కొంచెం వెజిటబుల్స్ తెలిసే విధంగా అండ్ కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా మ్యాష్ చేసుకుంటున్నాను. చాలామంది దీన్ని కంప్లీట్గా సాఫ్ట్ మ్యాష్డ్ కింద ఇష్టపడతారండి. నాకు కొంచెం అక్కడక్కడ వెజిటబుల్స్ తెలుస్తూ ఉండాలి. సో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మ్యాష్ చేస్తున్నాను. చూసారా కలర్ అదంతా మన కర్రీ బేస్ వలన ఆ రెడ్ కలర్ మంచి నైస్ కలర్ వస్తుందండి. మనం అందులో ఆల్రెడీ అన్ని రకాల మసాలాలు ఫ్లేవర్స్ యాడ్ చేసాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. జస్ట్ మీరు ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకోండి. అండ్ కుక్ అయ్యి మీరు సాల్ట్ చెక్ చేసుకున్న తరువాత లిటిల్ బిట్ లెమన్ జ్యూస్ తీసుకోండి. ఇందులో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. జస్ట్ నేను ఒక స్మాల్ లెమన్ పీస్ని జ్యూస్ని పిండుతున్నాను. అండ్ ఫ్రెష్ కొరియాండర్ అండి, కొంచెం జస్ట్ గార్నిషింగ్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. అంతేనండి, మనకి పావ్ బాజీ కర్రీ రెడీ అయిపోయింది. జస్ట్ సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. జస్ట్ నేను బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. అండ్ కొంచెం కొరియాండర్ అండ్ ఇవి ఆనియన్స్ అండి. చాలామంది
వీటిని పచ్చి ఆనియన్స్తో తినడానికి ఇష్టపడతారు కదా. అవేంటంటే లోపల ఉన్న అంత పవరు తిన్నప్పుడు కొంచెం థ్రస్టీగా ఉంటుంది అనమాట, ఎప్పుడు దాహంగా ఉన్నట్టు ఉంటుంది, అండ్ నోరంతా ఒక రకమైన పొక్కిన ఫీలింగ్ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ అండ్ ఐస్ క్యూబ్స్ వాటర్లో వేస్తానండి. దానివల్ల ఏంటంటే క్రంచీనెస్ ఉంటుంది ఆనియన్, అండ్ తిన్నప్పుడు అంత పవర్ఫుల్గా ఉండదన్నమాట. సో జస్ట్ ఇలా ఐస్ క్యూబ్స్ అండ్ కొంచెం వాటరు అండ్ ఒక 3-4 డ్రాప్స్ లెమన్ జ్యూస్ అంతే. సో చూసారు కదా ఎంత సింపుల్గా మనకి పావ్ బాజీ రెడీ అయిపోయిందో. అండ్ ఇవన్నీ కూడా ఇన్స్టాపాట్ తోటి 1 pot మీల్స్ లాగా అండి. అండ్ లిటిల్ బిట్ బటర్ యాడ్ చేస్తున్నానండి. ఐ నో టూ మచ్ బటర్ తీసుకుంటున్నాము, బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకుంటూ ఉంటామన్నమాట. మై పావ్ బాజీ ఈజ్ రెడీ అండి. ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. నేను షేర్ చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. Do you like it? I love it. See, I actually was given just 4 pieces, but I took an extra piece because it was so good. Enjoy. Thank you.